దళిత ద్రోహి కాంగ్రెస్ నీ పార్టీ దుర్మార్గపు చరిత్ర తెలుసుకో రేవంత్ మహేష్ కుమార్ ను పిసిసి అధ్యక్షుని చేసే ముందు మిగతా పార్టీలను అడిగారా ఆ పదవి దళితుడికి ఎందుకు ఇవ్వలేదు నిత్యం రాహుల్ గాంధీ భజనే తప్ప ఖార్గేను ప్రధానమంత్రి చేయాలని ఏనాడైనా కోరావా 46 ఏళ్ల గాంధీలే కాంగ్రెస్ కు అధ్యక్షులు ఆ మరి నీ పార్టీలో సామాజిక న్యాయం ఎక్కడ సీఎం పై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఫైర్ దళితులకు కాంగ్రెస్ ఏనాడు పదవులు ఇవ్వలేదు 1985 నుంచి ఇప్పటి వరకు పార్టీలో ఎంతమంది దళితులకు పదవులు ఇచ్చారో చెప్పాలి 98 మంది అధ్యక్షుల్లో 4 కూడా దళితులు లేరు 46 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీకి గాంధీలే అధ్యక్షులుగా కొనసాగారు కొప్పుల ఈశ్వర్ ఇక పాపం అన్న కొంచెం నాకు బాగా పరిచయం ఉన్నోడే కానీ ఏమన్నా అర్థం పర్థం ఉన్న మాటలు మాట్లాడిండి ఇలా మీకు పాయింట్ టు పాయింట్ మాట్లాడతా సరే కాంగ్రెస్ పార్టీ దుర్మార్గమైన పార్టీ నేను కూడా ఒప్పుకుంటా అది దళితులను అయితే చేరాని మోసాలు చేసింది ఒక్కరిని కూడా ముఖ్యమంత్రిని చేయలేదు ఒక్కరిని కూడా అధ్యక్షుని చేయలేదు ఒక్కరిని కూడా ప్రధానమంత్రి చేయలేదు అందులో క్లియర్ మహేష్ కుమార్ను పిసిసి అధ్యక్షుని చేసే ముందు మిగతా పార్టీ నాయకులను అడిగారంట కాదు మహేష్ కుమార్ గౌడ్ గారు మన బీసీ బిడ్డే ఆయనకి ఇస్తే పోయింది ఏమున్నది దళితుడికే ఇవ్వాలని ఏమున్నది అక్కడ నువ్వు అడగవలసింది ఏంది రేవంత్ రెడ్డి నువ్వు దిగిపోయి దళితుడికి సీఎం సీట్ ఇయ్యి పిసిసి అధ్యక్షుని బీసీని చేయి ఇది కదా నువ్వు అడగవలసింది వీళ్ళు లీడర్లు అనే మళ్ళీ దళిత లీడర్లు అని చెప్పుకుంటారు వీళ్ళు తెలివిలే వీళ్ళు అందుకేనా కేసీఆర్ దగ్గర రేవంత్ రెడ్డి దగ్గర ఉండే ఎస్సీ లీడర్లు బీసీ లీడర్లు ఎందుకు ఉంటారు తెలుసా పెద్ద జ్ఞానం ఉండదు వాళ్ళకు గీదా అడగవలసింది మహేష్ కుమార్ గౌడ్ను పిసిసి అధ్యక్షుడు చేసినప్పుడు ముఖ్యమంత్రిగా ఒక దళితుడిని చేయవా ఇది పాయింట్ మన బీసీ బిడ్డనే మనం అవమానించుకుంటాం మహేష్ కుమార్ గౌడ్ని ఆయనకి ఇస్తే ఏమైంది అధ్యక్షుడిగా ఆయన అధ్యక్షుడు ఉండాలి దళితుడు అక్కడ సీఎం కుర్చీలో ఉండాలి అప్పుడు సమన్యాయం గాయనకి ఇచ్చిన అధ్యక్షుడిని పట్టుకొని కౌంటర్ చేస్తారా ఎవడన్నా లీడర్ అనేటోడు మీకు ఏం నేర్పి పంపిండు ఏం నోట్స్ ఇచ్చి పంపిండు కేటీఆర్ సరే మరి మీరు చేసినలా దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్నారు చేసినలా చేయలేదు ఇక ఆ పదవి దళితుడికి ఎందుకు ఇవ్వలేదు ఆ పదవి ఏమని ఉన్నదా అంతకంటే పెద్ద పదవి ఉన్నది సీఎం కుర్చీ కదా అంతకంటే పెద్ద పదవి ఇది పార్టీ అధ్యక్ష పదవే కదా పార్టీ అధ్యక్షుడికి ఉండే పవర్స్ ఏమున్నాయి పార్టీలోనే ఉంటాయి పవర్సు మనకు కావాల్సింది రాజ్యం మీద పవర్స్ కదా ఎవరు తెలివి నేర్పిండు మీకు మీరు మంత్రులు ఎట్లా అయినలు మిమ్మల్ని చూస్తే సిగ్గు అనిపిస్తుంది ఏం మాట ఎప్పుడు మాట్లాడాలో కూడా తెలియదు మీకు అంటే మీరు అంత బానిసలుగా చేసిండు ఈ కేసీఆర్ కేటీఆర్ నిత్యం రాహుల్ గాంధీ భజనే తప్ప ఖార్గేను ప్రధానమంత్రి చేయాలని ఏనాడైనా కోరావా సరే నువ్వు అన్న మాట నీకు అప్ప చెప్తా నిత్యం కేసీఆర్ భజనే తప్పించి ఎప్పుడైనా తాటికొండ రాజయ్యనో లేకపోతే నిన్నో లేకపోతే అక్కడున్న అచ్చంపేట ఎమ్మెల్యే ఆయన ఉండే కదా ఆయన పేరు ఏం పేరు అచ్చంపేట ఎమ్మెల్యే మాదిగా గువ్వల బాలరాజునో లేకపోతే అక్కడ అర్ధనపేటలో ఉన్న ఆరు రమేష్నో వీళ్ళని ముఖ్యమంత్రి చేయమని ఎప్పుడన్నా అడిగినలా మీరు దళితుల ముఖ్యమంత్రి అన్నారు సార్ అని పోయి 19 మంది దళితుల ఎమ్మెల్యేలు ఉన్నారు 11 మంది ఎస్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ 19 మంది 11 మంది కలిపితే ఎంత అవుతారు 30 మంది అవుతారు ఈ 30 మంది ఒక్కసారి పక్కకు జరిగితే ఏమవుతుంది ప్రభుత్వం పడిపోతుంది మరి ఏం చేసింది మీరు పీక్ కట్టలు కట్టినా మీరు మీకు ఓట్లు ఎత్తే కేసీఆర్ను ఉత్సవోయించే ఆలోచన రాలేదు కానీ అంత పౌరుషం లేదు కానీ అవి దిగిపోయినాక రాహుల్ గాంధీ భజన అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ భజన చేయకపోతే నీ సార్ భజన చేస్తారు వాళ్ళు నీ సార్ నువ్వు ఎట్లా భజన చేస్తారో వాళ్ళ సార్ను వాళ్ళు అట్లా భజన చేస్తారు రేవంత్ రెడ్డి ఎవరి భజన చేయాలి రాహుల్ గాంధీ భజన చేస్తారు నువ్వు కేసీఆర్ భజన చేయాలి నీకు ఆయనకు పెద్ద తేడా ఏమున్నది ఎవరి పార్టీ లీడర్ను వాడే భజన చేస్తాను తెలివి లేని మాటలు 46 ఏళ్ళు గాంధీలే కాంగ్రెస్కు అధ్యక్షులు మరి నీ పార్టీలో సామాజిక న్యాయం ఎక్కడ మేము అదే అంటాను వాళ్ళ పార్టీలో సామాజిక న్యాయం ఇంచ అంటే ఇంచు కూడా లేదు అది అందరికీ తెలుసు 78 సంవత్సరాల స్వతంత్ర భారతవనిలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఏదో ఇప్పుడు ప్రమాదంలో ఉన్నదని ఖార్గేను పెట్టింది లేకపోతే ఖార్గేను పెట్టకపోవు అది అందరికీ తెలిసిందే మరి 25 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ చరిత్రలో మరి నీ పార్టీ నుండి ఎంతమందిని దళితులను పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు 2 సార్లు అధికారం వస్తే ఒకసారి దళితుడే ముఖ్యమంత్రి అని చెప్పిన కేసీఆర్ గారు మరి రెండోసారి అన్న దళితుడిని ఎందుకు ముఖ్యమంత్రి చేయలేదు ఇవి ఎప్పుడన్నా అడిగినలారా సన్యాసులారా దళిత నాయకులారా మిమ్మల్ని రా అసలు తన్నవలసిందే మిమ్మల్ని రా
మిమ్మల్ని దానితో అంత సెట్ అవుతుంది వ్యవస్థ. మీరేమో మా కాళ్ళ దగ్గరికి వచ్చి మీ లీడర్లమని మా ఓట్లు దొబ్బుకపోయి అటు రెడ్డి ముఖ్యమంత్రి కాళ్ళ దగ్గర, ఇటు పోయి వెలుమ ముఖ్యమంత్రి కాళ్ళ దగ్గర ఉండి మాకు 3 ఎకరాల భూమి అడగరు. మీరు రాజ్యాంగాన్ని మారుస్తామంటే సప్పుడు చేయరు. పోనీ ఈ కాంగ్రెస్లో ఉన్న 19 మంది దళిత ఎమ్మెల్యేలు ఇప్పుడున్నోళ్ళు వీళ్ళేమన్నా సన్నాసులు అడిగినలా అంటే ఈ సన్నాసులు అడుగరు, 4000 పింఛన్లు అడుగరు, కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ ఆగమైపోయింది అది అడగరు. మిమ్మల్ని అన్నాలరా ముందు, మిమ్మల్ని అన్నితే అంత సెట్ అవుతుంది. ఎందుకంటే మీకు ప్రత్యేకంగా రిజర్వ్డ్ స్థానాలు కల్పించి అంబేద్కర్ గారు మీకు ఈరోజు అసెంబ్లీలో కూర్చునే ఆ భాగ్యాన్ని ఇస్తే మీరు ఈ దళితులకు సాయం చేయకపోతే అటు గిరిజనులకు సాయం చేయకపోతే, బీసీల కంటే రాజకీయ రిజర్వేషన్లు లేవు, వాళ్ళు ఓపెన్లోనే కొట్లాడాలి. మరి రాజకీయ రిజర్వేషన్లు ఉన్నా ఈ దళిత ఎమ్మెల్యే ఆ గిరిజన ఎమ్మెల్యేలు మిమ్మల్ని అన్నాల ముందు, మిమ్మల్ని దన్నితే సిట్ రైజ్ అవుతుంది వ్యవస్థ మొత్తం. ఎందుకంటే మీరే 30 మంది ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఇట్లా సినిమాలలో పడగొట్టచ్చు, దళిత ఎమ్మెల్యేలు గిరిజన ఎమ్మెల్యేలు తలుచుకుంటే. వీళ్ళే 30 సీట్లు ఉండే కదా. ఈ 30 సీట్లలో ఒక్కసారి ఆలోచన చేసి మనము ప్రజల చేత ఎన్నుకోబడ్డాం, మన ప్రజలంతా కోపం మీద ఉన్నారు, మనం రాజీనామా చేద్దాంరా అంటే ఎట్లుంటుంది? అంత ధైర్యం ఎక్కడిది? మళ్ళీ ఈసారి సీట్ ఇచ్చిన వచ్చేసారికి ఇస్తారో ఇయ్యరో భయం. అందుకే స్వశక్తి రాజకీయాలు చేయాలి, లేకపోతే ఇలాంటి బాలించాలు పుట్టుకొస్తారు. ఇప్పుడు ఈయన పార్టీలేమో దళితుడికి అధ్యక్షుడే బాధ్యతలు ఇవ్వరాట, బీఆర్ఎస్లో దళితుడికి అధ్యక్షతలు ఇవ్వరాట, కానీ కాంగ్రెస్లో ఇవ్వమని అడుగుతాను. ఇది తెలివి, ఇది లీడర్ ఆలోచన. ఈ లీడర్లను మంత్రులుగా చూసినాం మనం ఇన్ని రోజులు. గీదానా వీళ్ళ తెలివి? పక్క పార్టీని అడుగుడు కాదు, ముందు నీ పార్టీలో అడుగు. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా దిగిపో, నీకంటే నేను పెద్దోని, 70 సంవత్సరాలకు వచ్చినా కొప్పుల ఈశ్వర్ నేను, నాకు అధ్యక్ష బాధ్యతలు ఇవ్వుర్రి అని అడిగినలా. కేసీఆర్ ఇట్లా నెట్టయితే బాధపడుకుంటా పక్కకు పోతుంది. ఏం లాభం? ఆ రోజు మాకు రక్తం అంతా మరిగింది. ఇటువంటి చెంచాగాలను భవిష్యత్తులో గెలిపించకండి. మేము మళ్ళీ అంటున్నాం, ఎస్సీ బీసీ ఎస్టీలు మన స్వశక్తితో కూడిన రాజకీయాలు మనం చేద్దాం, లేకపోతే ఇలాంటి చెంచాగాన్ల మాటలే వస్తాయి. ఎందుకు చెప్తున్నా అంటే రేవంత్ రెడ్డి దగ్గర ఉండే ఓ దళితుడో లేక గిరిజనుడో రేవంత్ రెడ్డి పార్టీ వాడతాడు, లేకపోతే కేసీఆర్ దగ్గర ఉండే ఒక దళితుడో గిరిజనుడో బీసీడో రేవంత్ రెడ్డి పార్టీ వాడతాడు. నువ్వు ఆయన అనే అర్హత లేదు, ఎందుకంటే నీ పార్టీలో ముందు సామాజిక న్యాయం లేదు. ఏడపాడైంది నీ పార్టీలో సామాజిక న్యాయం. సామాజిక న్యాయం అంటే అర్థమే తెలియదు మీకు. ఆఖరి కవిత గారు వచ్చి సామాజిక న్యాయం అంటాను. సామాజిక న్యాయం అంటే జాగృతిని ముందు ఈ దళిత మహిళలకు అప్పచెప్పాలి, లేకపోతే బీసీ మహిళలకు అప్పచెప్పాలి, అప్పుడు సామాజిక న్యాయం అవుతుంది. అది